దేవుడు మన పట్ల చూపిన గొప్ప కృపను బట్టి నూతన సంవత్సరంలో కొంతమంది ఆరాధనలో మనల్ని ప్రభువులో పెట్టిన దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరవచ్చి మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ప్రభువు మనందరినీ జ్ఞాపకం చేసుకొని తన కృపలో భద్రపరిచి ప్రభువు చెట్టు గొప్ప రక్షణ బట్టి కృపను బట్టి ప్రభువుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టడం, ఆయన స్తుతించుటకు కృపణించడం మనం గమనిస్తున్నాం. మరి నూతన సంవత్సరంలో మనం ఉన్నాం. మరి గడిచిన దినాల్లో మనం దేవుడి వాక్యం విన్నాం. నూతన సంవత్సరానికి మనం ప్రవేశిస్తున్నామంటే ప్రభు మనకు మరో అవకాశము ఇస్తున్నాడు. ఈ అవకాశము మన అలవాట్లు మార్చుకునేదానికి, మనం దేవుడి వైపు తిరిగేదానికి, క్రొత్తగా మన జీవితాన్ని ప్రారంభించేదానికి, మనం విశ్వాసంతో దేవునిపై ఆధారపడి జీవించేదానికి అనే విషయాన్ని మనం గడిచిన దినాల్లో విన్నాం. ఈ లోకంలో జీవించాలి అంటే మనకందరికీ బాగా తెలిసిన విషయం ప్రధానంగా డబ్బు ఉండాలి అంటారు, లేదా మనకు అధికారం అంగబలం ఉండాలి అంటారు. కొన్ని సమయాల్లో వాటిని చూసుకునే మనుషులు ఈ లోకంలో చాలా ధైర్యంగా బ్రతుకుతూ ఉంటారు. ఒకసారి ఫిలిష్తీయులు సంసోను మీద పడిపోతా ఉంటే సంసోను విరచిమ్ముకున్నాడు ఫిలిష్తీయుల మీదకి పడి వారిని కొట్టేదానికి. అక్కడ రాయబడుతుంది మాట, సంసోను దేవుడు ఎడబాసిన సంగతి ఆయనకి తెలియలేదు అంటారు. అంటే దేవుడు సంసోనికి లేడు అంటే దానికి ముందు 1000 మందిని చంపాడు, సింహాన్ని చంపాడు, ఇంకా కొన్ని అనేకమైన శ్రమల్లో అతను ముందుకెళ్ళాడు. అంటే అప్పుడు దేవుడు తోడున్నాడు. ఒకనొక సమయంలో సంసోను ఫిలిష్తీయుల మీదకు పడే అవకాశం లేకుండా, దేవుడు తనకి తోడుగా లేకుండా దేవుడు సంసోన్ని ఎడబాసెను అన్న విషయాన్ని మనం అక్కడ వ్రాయబడ్డాన్ని చూస్తున్నాం. ఇలాగే చాలా మంది మనుషులకి అనిపిస్తూ ఉంటుంది, సంసోను కనిపించినప్పుడు దేవుడు నన్ను ఎడబాసనని చెప్పి సంసోను కనిపించరా. కానీ ఈ రోజుల్లో చాలా మంది మనుషులకు అనిపిస్తూ ఉంటుంది ఏమనంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా అనే ప్రశ్న. దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేదా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా అనే ప్రశ్న చాలా మంది మనుషుల్లో ఉంటా ఉంది. అయితే బైబిల్లో దావీదు అనే భక్తులు కీర్తనలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. 139వ కీర్తన 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పడుకున్నను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నీవు చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. అంటే ఇక్కడ దావీదు ఉద్దేశం ఏంటంటే, దేవుడు అంతటా ఉన్నాడు. ఏంటంటే దేవుడు అంతటా ఉన్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు, సముద్ర అగాధాల్లో పోయినా కూడా ఉన్నాడు. అంటే దావీదు అంటాడు, నేను నీ సన్నిధి నుండి దూరంగా ఎక్కడికి పోతాను, నీ ఆత్మతో నేను ఎక్కడే తెప్పించుకోగలను, నువ్వు ఆకాశం ఉన్నావు, ఇంకా ఏమంటున్నాడు, పాతాళం ఉన్నావు, సముద్ర దిగంతములలో కూడా నువ్వు ఉన్నావు. అంటే దావీదు యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నీ నుంచి నేను తప్పించుకోలేను, నీ నుంచి ఎక్కడికి దూరంగా వెళ్ళాను, అన్ని దగ్గర నువ్వు ఉన్నావు అంటాడు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న, అంతటా ఉన్న దేవుడు నీలో ఉన్నాడా అనేది. అంతటా ఉన్న దేవుడు నీలో ఉన్నాడా?
సొలొమోను మహారాజు అంటున్నాడు సామెతల గ్రంథంలో ఒక మాట. సామెతలు 3వ అధ్యాయము 32వ వచనంలో, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. దేవుడు అంతటా ఉన్నవాడే, దేవుడు అంతటా ఉన్నవాడే, కానీ అందరికి తోడుగా ఉంటాడా అనే ప్రశ్నిస్తే అందరికి తోడుగా ఉండకపోవచ్చు. ఆయన చాలా స్పష్టంగా సొలొమోను ద్వారా మాట్లాడుతున్న మాట, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. అంటే కుటిల వర్తనుడు అంటే అర్థాన్ని మనం ఆలోచన చేస్తే నేరుగా కాకుండా వంకరగా నడిచే స్వభావం, బయట ఒకలాగా లోపలికి ఇంకోలాగా ఉండడం, మాటల్లో మంచితనాన్ని చూపించడం, మనసులో మోసగించడం, దేవుని బట్టి కాదు లాభాన్ని ముందుగా చూసుకోవడం. ఇది ఏ మనస్తత్వం అంటే కుటిల మనస్తత్వం. దీని గురించి ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే, సత్యాన్ని వాడుకుంటారు కానీ సత్యానికి లోబడరు. ఏం చేస్తారు? సత్యాన్ని వాడుకుంటారు కానీ సత్యానికి లోబడరు. బైబిల్లో ఉంటుంది, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మోసాలు చేసే వాళ్ళు రాబోతారంట. బైబిల్ని చేత పట్టుకొని మోసగించే వాళ్ళు రాబోతారంట. వారు ఏం చేస్తారు? సత్యాన్ని వాడుకుంటారు కానీ ఆ సత్యానికి లోబడరు. ఇలాంటి వారితో దేవుడు ఉండడు. ఎవరితో ఉంటాడంటే యథార్థవంతులతో దేవుడు ఉంటాడు. ఎవరు యథార్థవంతులు? మాట, మనసు, పని ఒకటే ఆలోచన, ఒకటే మనసు ఉంటుంది. లాభం రాకపోయినా కూడా వారు సత్యం వదలరు. దేవుడికి భయంతో నడుస్తారు. అలాంటి వారితో ప్రభు ఉంటాడు అని సొలొమోను రాజు అంటాడు. అయితే ఇప్పుడు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను నేను? అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎందుకు ఉంటాడు, మనతో ఉంటాడా అనే ప్రశ్న ఎందుకేసిందో తెలుసా? ఒక మాట మీరు చదవాలి. ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనంలో నేను చూస్తే అక్కడ మొదటి లైన్లో యెహోవా అతనికి తోడై ఉండెను గనుక, ఏం రాయబడింది? యెహోవా అతనికి తోడై ఉండెను గనుక. ఎవరికి తోడై ఉన్నాడు? యోసేపుకి తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉన్నాడు? అన్నదమ్ములు అమ్మేసినప్పుడు తోడై ఉన్నాడు. యజమాని భార్య నింద వేసినప్పుడు తోడుగా ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు. అయితే ఈ రోజున ఈ ప్రసంగాన్ని మీకు ఎందుకు చేస్తున్నానంటే, ఈ సంవత్సరంలో 2026వ సంవత్సరంలో యోసేపును మోసం చేసినట్లుగా నిన్ను మోసం చేసేవాళ్ళు ఉండొచ్చు. అప్పుడు నీకు ఎవరు తోడుగా ఉండాలా? దానికి ముందు మనం విన్నాం, ఎవరికి తోడుగా ఉన్నాడంటే దేవుడు తోడుగా ఉన్నాడు, యథార్థవంతులకి తోడుగా ఉంటాడు. అయితే ఇప్పుడు యోసేపును అన్నదమ్ములు అమ్మేసినప్పుడు, భార్యగా వేసినప్పుడు యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు. ఈ సంవత్సరంలో యజమాని భార్య ఏ విధంగా అయితే యోసేపు మీద నిందలేసిందో అలాంటి పరిస్థితులు మీకు రావచ్చు. మీరంటే నచ్చకపోవడమో, మీరంటే అసూయ కలగడమో, మీరంటే మీ ప్రవర్తన నచ్చకపోవడం, లేదంటే మీరంటే ఇష్టం లేకపోవడం, మీరు ఎదిగితే చూడలేకపోవడము, మీరు చెప్పిన మాట వింటలేదనో, ఏదో ఒక కారణం చేత ఈ సంవత్సరంలో మీకు నిందలు కలిగే అవకాశం ఉండొచ్చు. అప్పుడు మీకు ఎవరు తోడుగా ఉండాలా? దేవుడు తోడుగా ఉండాలా? ఇలాంటి పరిస్థితులన్నింటినీ పక్కన పెడితే నేరుగా ఎత్తి చెరసాలలో వేసి పడేశారు యోసేపుని. చెప్తున్నాను మరొకసారి, చెరసాల లాంటి శ్రమలు మీకు కలగవచ్చు. అందరూ దూరం అయిపోయే పరిస్థితి మీకు ఏర్పడుతూ ఉండొచ్చు. ఒంటరి జీవితం మీకు కలిగే అవకాశం. అంటే ఇవన్నీ మీకు నేను రావాలి అనే దాని గురించి చెప్పట్లేదు. ఏమో బహుశా మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారేమో, ఏమో బహుశా మీకు నిద్ర కలిగించే వాళ్ళు ఉన్నారేమో, ఏమో బహుశా మీకు ఒంటరితనంతో కూడిన పరిస్థితులు రావచ్చేమో. అలాంటప్పుడు అంతటా ఉన్న దేవుడు నీలో ఉండాలి. హల్లెలూయా.
ఎందుకు అంటే ఈ లోకంలో మనం దేవుడు తోడుగా ఉండకపోతే, ఈ లోకంలో దేవుడు మనకు తోడుగా ఉండకపోతే, చెప్తున్నాను, మనుషులందరి చేతుల్లో మనం ఎంతో బాధపడేదానికి అవకాశం. గమనించండి, సంసోను విరజమ్ముకున్నాడు. దానికి ముందు ఎన్నోసార్లు విరజమ్ముకున్నాడు. అప్పుడు మాత్రం దేవుడు తోడుగా ఉంటే ఆ శ్రమలను ఎదిరించగలిగాడు. ఒకనొక సమయంలో దేవుడు తన ఎడవాల్సిన సంగతి ఆయనకి తెలియలేదు కాబట్టి ఆ మనుషుల చేతులు ఆయన చిక్కిపోయి పాడైపోయి శ్రమల పాలైపోయాడు. కానీ ఒకటి చెప్తున్నా మీరు ఇప్పుడు చదవండి, అదే ఆదికాండం 3:23 ఒకసారి చదవండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చియు విచారణ చేయకయుండెను. అతని చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. గట్టిగా చప్పలు కొడతారా? ఎందుకు చప్పలు కొట్టించారని చెప్పమంటారా? యోసేపుని అన్నదమ్ములు అమ్మేశారు. వింటున్నారా? ఊరుగా ఊరు, భాషగానే భాష, ఎవడు పట్టించుకునే నాదులు లేడు. ఒక బానిసగా ఒక ఇంట్లో చేరాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఇంటి యజమాని మొత్తం వదిలేసాడు. అతనికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. రెండోది, నిందల పాలయ్యాడు. ఎక్కడ వేశాడు? జైల్లో వేశాడు. జైల్లో కూడా ఎవరు తోడుగా ఉన్నారు? మనుషులు లేరు. మనుషులు మాత్రం ఎవ్వరు లేరు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల నాయకుడు కూడా చెరసాల ఆయనకి అప్పగించేసాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నీకు ఎవరు తోడున్నా ఎవరు తోడుకపోయినా, నీకు డబ్బున్నా అధికారం లేకపోయినా, ఒక్క దేవుడు తోడుంటే చాలు, ఆ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి. ఆ శ్రమలన్నీ ఆనందంగా మారిపోతాయి. ఆ కష్టాలన్నీ, ఆ యొక్క మూలమాటాలన్నీ పూలమాటగా మారిపోతాయి. నీ కన్నీరు మాత్రం ముత్యంగా మారుస్తాడు దేవుడు, యెహోవా తోడుంటే. దావీదు అంటాడు, నేను ఎక్కడికి పోతానయ్యా? ఆకాశం ఎక్కి నన్ను అక్కడ ఉన్నావు, పాతాళంలో పట్టుకున్నాను అక్కడ ఉన్నావు, వేకువ రెక్కలు ధరించుకుని సముద్ర తీరంలోకి వెళ్ళాను అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి పోతాను? అది దావీదు గురించి అంటున్నాడు, అందరి గురించి కాదు. అంటే దావీదుకి తన హృదయం అనిపిస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అందుకే అంటాడు కదా, గాఢాంధకారములో నేను సంచరించిన ఏ అపాయము నాకు రాదు, నీ దుడ్డు కల నీ దండము నన్ను ఆదరిస్తాడంటాడు. అంత ధైర్యం ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసం దావీదులో ఉంది. కానీ ఈ రోజున అలాంటి విశ్వాసం క్రైస్తవుల్లో లేదు. ఒకవేళ కారణం కుటిలమైన మనస్తత్వమా? అంటే నేరుగా నడవకుండా వంకరగా నడుస్తున్నారా? మాటల్లో మంచి పెట్టుకొని మనసులో మోసం చేసే గుణం పెట్టుకోన్నారా? సత్యాన్ని వాడుకుంటూ సత్యాన్ని ఆశ్రయించని మనస్తత్వం కలిగి ఉన్నారా? అయితే అలాంటి వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువు మాట్లాడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆత్మీయంగా పతనమైపోయినప్పుడు, వారి యొక్క పరిస్థితులు బాగైనప్పుడు, విగ్రహారాధన వైపు వారు మడుచున్నప్పుడు యెషయా ప్రవక్త ద్వారా వారితో ఏం మాట్లాడతాడంటే, నేను మహాస్థలములలో, ఆయన అంటాడు చాలా స్పష్టంగా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. యెషయా గ్రంథం 57:15 నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపు చేయుటకు, నలిగిన వారి మనస్సు ప్రాణమును ఉజ్జీంపు చేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు పరలోకంలో ఉండేవాడే, కానీ విరిగి నలిగిన హృదయం వారిలో కలిగిన ఉండేవాడైనా. పరలోకంలో ఉంటాడే, కానీ ఎవరైతే వినయం కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారిలో ఉంటారంటున్నాడు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంటారు శిష్యులతో, యేసు ఒక్కడను ప్రేమించిన యెడల, యోహాను సువార్త 14:23 యేసు ఒక్కడను ప్రేమించిన యెడల వాడు నా మాట కైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాడి యొద్దకు వచ్చి వాడి యొక్క నివాసము చేయుదుము,
అంటాడు. ఎవరైతే దేవుని మాటలు గైకొంటారో వారు దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు ఎవరో వారితో తండ్రిని కుమారుడు ఇద్దరు కూడా ఉంటారని యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్నారు. ఎందుకు దేవుడు ఉండాలి మనతోటి చెప్పండి? ఎందుకు దేవుడు ఉండాలి మనతోటి? ఆ శ్రమల్లో సంతోషంగా ఉండాలంటే దేవుడు ఉండాలి. నీకు కలిగే నిందలు అవమానాల్లో నీ హృదయం ధైర్యంగా ఉండాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఎంతమంది నిన్ను మోసం చేసినా తట్టుకొని నిలబడాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. సొంత అన్నదమ్ములే మోసం చేస్తే తట్టుకోగలరా? తట్టుకొని నిలబడగలిగాడంటే ఆయనకి దేవుడు తోడుగా ఉన్నాడు. నమ్మకంగా పనిచేసే యజమాని కుటుంబమే నిందలేస్తే తట్టుకోగలరా? దేవుడు తోడున్నాడు కాబట్టి తట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా జైలు నుంచి బయటకు రాకపోతా ఉంటే ఒక నిర్దోషి తట్టుకోగలరా? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి తట్టుకోగలిగాడు. ఈ రోజున నీ జీవితంలో కలిగే శ్రమలు, నీ కుటుంబంలో కలిగే అలజడులు, నీకు కలిగే నిందలు, అవమానాలు, శ్రమలు, మోసాలు వీటన్నిటి నుంచి తట్టుకొని నిలబడగలగాలంటే చెప్తున్నాను, పరలోకమందున దేవుడు నీలో ఉండాలంటే నీలో యథార్థత, తగ్గింపు, వినయం కలిగిన మనస్సు, దేవుడిని ప్రేమించే లక్ష్యం, దేవుడి మాట గైకొనే మనస్సు నీలో ఉంటే దేవుడితో ఉంటాడు. ఆలోచించి ఎందుకు దేవుడి వాళ్ళలో ఉండాలి? ఎందుకు నా బంధువులు ఉండకూడదు? ఎందుకు నాకు స్నేహితులు ఉండకూడదు? ఎందుకు నాకు బాగా తెలిసిన ఆత్మ నాకు ఎందుకు ఉండకూడదు? మా అధికారులు ఎందుకు ఉండకూడదు? మా నాయకులు ఎందుకు ఉండకూడదు అని మీరు అడిగితే, ప్రశ్నిస్తే మనుషుల గురించి బైబిల్ చెప్తా ఉంది. యేసయ్య అంటాడు, శాస్త్రాన్ని పరిశీలన ఉద్దేశించి వారి గురించి మత్తయి సువార్త 3:6లో విధుల్లో అగ్రస్థానంలో సమాజ మందిరంలో అగ్రపీఠంలో కోరుతారు, మీరు అలా ఉండకండి అని ప్రభు అంటాడు. అంటే మనుషులు గుర్తింపును, గౌరవాన్ని కోరుకుంటారు కానీ నిందల్లో ఉన్న వారితోటి, శ్రమల్లో ఉన్న వారితో ఉండాలనుకో. మనుషులు ఏం చేస్తారు? గౌరవం ఎక్కడుందో, గుర్తింపు ఎక్కడుందో, ఏంటండి సన్మానాలు ఎక్కడున్నాయో అక్కడ ఉండాలనుకుంటాడు. కానీ నీకు నిందలు కలిగినప్పుడు, నీకు అవమానాలు కలిగినప్పుడు, నీవు ఒంటరివాడు అయినప్పుడు, నీకెవరు లేనప్పుడు నీతో ఉండాలనుకుంటాడు మనిషి. కానీ పరలోకమందున్న మహాపరిశుద్ధమైన దేవుడు మాత్రం నీతో ఉండాలనుకుంటాడు. హల్లెలూయా. అందుకు దేవుడు నీకు తోడుగా ఉండాలి. ప్రసంగి గ్రంథంలో అందుకే సొలొమోను అంటాడు, మరలా విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రార్థిస్తున్న వారి ఇంటికి పోవుట మేలు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? విందు జరిగే ఇంటికే వెళ్తారు అందరూ, కానీ అసలు పోవాల్సిందే ప్రలాపించే వారి ఇంటికి అని. అంటే మనుషులు ఎక్కడ ఉంటారు? విందులు జరిగే ఇంటి దగ్గరే ఉంటారు కానీ ప్రలాపించే వారి దగ్గర ఉంటారు. అందుకే భక్త సింగ్ అనే దైవజనులు అంటున్నారు, మనుషులు మన స్థితిని చూసి మనతో ఉంటారంట, దేవుడు మన హృదయాన్ని చూసి మనతో ఉంటాడంట. గట్టిగా సభలో కొట్టండి చేస్తున్నాను. హల్లెలూయా. ఏంటంట? మనుషులు మన స్థితిని చూసి మనతో ఉంటారంట, కానీ దేవుడు మాత్రం మన హృదయాన్ని చూసి మనతో ఉంటాడంట. ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరంలో నువ్వు ప్రవేశించావు. ఈ సంవత్సరంలో నీ పరిస్థితులు ఎలా ఉంటాయి? నిందలోకి పోవచ్చు, మోసగించబడవచ్చు. నువ్వు ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత జ్ఞానవంతురాలమైనా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత మంచితనం ఇలా ఉన్నా నువ్వు మోసగించబడవచ్చు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలి. నీపై నిద్ర పడవచ్చు, అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలి. చంచలాంటి శ్రమ నీకు కలగచ్చు, అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఎందుకు మనుషులు నాకు తోడుగా ఉండాలనుకుంటున్నావో ఆలోచించి. వారు నీ దగ్గరికి రారు. గుర్తింపున్న చోటికి వెళ్తారు, గౌరవం ఉన్న చోటికి వెళ్తారు, విధులు జరిగే చోటికి వెళ్తారు. నువ్వు బాధల్లో ఉంటే నువ్వు పట్టించుకోరు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 7వ వచనంలో మీరు చూస్తే, బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టి వారికి స్నేహితులు మరి దూరస్తులగుదురు, వాడు నిరార్థకమైన మాటలు వారిని వెంటాడుతాయి. అదే సామెతలు 14:20లో ఉంటుంది మాట, దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు,
ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. దరిద్రుడంట తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. మనిషి కష్టమున్న చోట కాదు, లాభం ఉన్న చోట ఉండాలనుకుంటాడు. మనిషి ఎక్కడ ఉండాలనుకుంటాడు? గుర్తింపు, గౌరవం ఉండే చోట. మనిషి ఎక్కడ ఉండాలనుకుంటాడు? విందుల్లో, వినోదాలు. మనిషి ఎక్కడ ఉండాలనుకుంటాడు? కష్టం ఉన్న చోట కాదు, లాభం ఉన్న చోట ఉండాలనుకుంటాడు. అయితే దేవుడు అంటాడు, నీ హృదయంగా నాకు ఇస్తే నీతో ఉంటానంటాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఒకసారి ఆలోచించి. నా ప్రియమైన స్నేహితులారా, యోబు అనే భక్తుడు అంటాడు, నా సన్నిహితులందరూ నన్ను విరోధించారు. ఒకప్పుడు గౌరవం నాకున్నప్పుడు వారంతా నాతో ఉన్నాడు, కష్టం వచ్చినప్పుడు నన్ను వెంటాడుతుందంటాడు. ఈ రోజున నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, ప్రభునితో మాట్లాడుతున్నాడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. హల్లెలూయా. విరిగిన మనస్సు కలిగిన వారికి ఆయన ఆసనుడు. విరిగిపోయింది యోసేపు మనస్సు, నలిగిపోయింది యోసేపు మనస్సు. ఆ రోజుల్లో బానిసల్ని ఎట్లా పెడతారో తెలుసా? అమ్మకానికి పెట్టినప్పుడు నగ్నంగా సంతలో నిలవబెడతారు. నగ్నంగా బట్టలు చింపి తన తండ్రి ఎంతో ఇష్టంగా గుర్తించాడంట. అందముల కంటే ప్రత్యేకంగా ఒక అంగీని గుర్తించాడంట. బహుశా అంగీని వేసుకో ఉండొచ్చేమో, చింపేసి ఉంటారులే. అక్కడ రాయబడిన దాని ప్రకారం ఆ అంగీని చింపేసి రక్తంలో ముంచుగా ఆయనకి చూపించారు చచ్చిపోయినట్టుగా. అది ఏదో కొంచెం అతనికి బట్టలు ఉంటే ఆ బట్టలు కూడా చింపేసి సంతలో నిలబెడతారు. ఎందుకో తెలుసా? కొనుక్కునే వాళ్ళు వాడికి ఏం లోపం ఉందని చెప్పి చూడాలి. ఇది ఇటు గుట్టోడా గుడ్డోడా. ఇప్పుడు అంతే కదా, నువ్వు మార్కెట్లోకి పోయి బాగలేని కోడిని కొనుక్కుంటావా? బాగలేని చేపను తీసుకుంటావా? బాగలేని వస్తువులు ఏది కొనుక్కోవు కదా. నువ్వు బాగా పరిశీలించి అది బాగుంది, ఆరోగ్యంగా ఉందంటే తీసుకుంటావు. అలాగే అప్పుడు మనుషుల్ని అమ్మకానికి పెట్టినప్పుడు కూడా ఒక డబ్బు ఇచ్చుకునేటప్పుడు ఈ మనిషి కుంటోడా, అవుటోడా, చౌడుందా, లేకపోతే శరీరంలో లోపం ఉందా, బలం కలిగినోడా, బలహీనుడా అని చెప్పేదానికి బట్టలను చెప్పి సంతలో నిలబెడతారు యోసేపుని. అలాంటి పరిస్థితుల్లో యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అలాంటి స్థితిలో యోసేపుకు దేవుడు తోడుగా ఉండి తన కన్నీటిని ప్రభువు తుడిచాడు. ఎవరు తోడుగా లేరు. తండ్రికి ఏమో కొడుకు చచ్చిపోయాడని, కొడుకు ఏమో నా తండ్రిని చూడలేమేమో అని ఆ బాధ, ఆ రోదన, ఆ వేదన వర్ణనాతీతమైంది. యోసేపు అంటాడు పానదాయకుడితో, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను. మీకు చెప్పానే మనుషులు ఎందుకు తోడుగా ఉండకూడదని చెప్పానే. యోసేపు అంటాడు పానదాయకుడితో, నన్ను ఇంట్లో నుంచి విడిపించు, నీ కళకు భావం చెప్తున్నాను, రక్షించంటే పానదాయకుడు మర్చిపోతాడు యోసేపుని. పానదాయకుడు ఏం చేస్తాడు అంటే నీ దగ్గర అవసరం పొందులలో నేను మర్చిపోతాను, నీ దగ్గర సహాయం పొందులలో నేను మర్చిపోతాను. నువ్వు ఎవరివి అంటారు, నా ఊరికి ఏం చేసావా అంటారు, అసలు నీకు నాకేం సంబంధం అంటారు. అది మనిషి గుణం. దేవుడే ఆ దేశ రాజుకు గుర్తు చేశాడు యోసేపుని. హల్లెలూయా. ఒక కళను పుట్టించాడు. ఎందుకో తెలుసా? దేవుడు తోడుగా ఉంటే జరిగే విషయాలు, దేవుడు అండగా ఉంటే వచ్చే విషయాలు ఏంటది? నీ శ్రమలో నువ్వు సంతోషంగా ఉండాలి, నిందలలో ఆనందంగా ఉండాలంటే, నీకు కలిగిన ప్రతి ఇరుకులో నీకు నెమ్మది కలగాలంటే ఆలోచన చేయండి. బానిసగా ఇంట్లో దేవుడు ఆ ఇంట్లో రాజుగా ఉండేటట్టు చేశాడు. జైల్లోకి వెళ్ళిన ఆ జైల్లో కూడా అధికారిగా ఉండేటట్టు యోసేపు చేశాడు. రాజు దగ్గరికి పోయిన యోసేపును ఆ దేశానికి రాజుగా చేశాడు. హల్లెలూయా. ఎక్కడున్నా కూడా యోసేపు రాజుగా బ్రతికాడు. కానీ అతనికి కొన్ని లోటులు ఉన్నాయి. కుటుంబానికి దూరం అయిపోయాడు, ఎవరు లేదు, అది వేరే విషయం. జరిగిపోయింది, జరగాల్సిన విషయం జరిగింది. కానీ
అతను ఎక్కడున్నా కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతను రాజుగా బ్రతికించాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా దేవుడిని ఎక్కడున్నా, గుడిసులో ఉన్నా, పూరింట్లో ఉన్నా, మిద్దింట్లో ఉన్నా, బాడీలో ఉన్నా, చెట్టు కింద ఉన్నా, దేవుడు నీకు తోడుగా ఉంటే రాజులాగా బ్రతికిస్తాడు, రాజులాగా బ్రతికిస్తాడు దేవుడు. మనుషులు నిన్ను మర్చిపోతారు, మనుషులు నీపై నిందలేస్తారు, మనుషులు నిన్ను మోసం చేస్తారు, మనుషులు నిన్ను ఒంటరి వాడిని చేస్తారు. కానీ ప్రభు ఆ ఒంటరితనంలో నీకు తోడుగా ఉంటాడు. ఆ బలహీనతలో ప్రభు నీకు ఆశ్రయం కల్పిస్తాడు. అలాగని చెప్పి మనుషులందరూ చెడ్డోళ్ళని, మనుషులందరితో బాగుండకూడదని నా ఉద్దేశం కాదు. అందరూ నీతో ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం నీతో ఉండాలంటే యథార్థత నీలో ఉండాలని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను. అందరితో కలిసే జీవించు, నేను కలిసి జీవించకూడదని ప్రసంగ ఉద్దేశం కాదు. అందరూ చెడ్డలని ప్రసంగం యొక్క ఉద్దేశం కాదు. ఆ మనుషులు శాశ్వతమైన వారు కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ శాశ్వతంగా చిరకాలం నీ కష్టంలో, మోసంలో, నిధంలో, ఇరుకులో ఉండేది దేవుడు మాత్రమే అని గుర్తు చేస్తా ఉన్నా నీకు. అది గుర్తు చేస్తున్నా. అందరు నేను విడిచిపోవచ్చు, కానీ ఆయన విడిచిపోవడానికి గుర్తు చేస్తున్నా. నీ కష్టాలను రాజుగా బ్రతికించేది దేవుడని గుర్తు చేస్తున్నా. ఆ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దావీదు అంటాడు, నేను ఎక్కడికి పోతానయ్యా, ఆకాశం ఎక్కిపోయినా నీవు అక్కడ ఉన్నావు, పాతాళంలో పండుకున్నా నీవు అక్కడ ఉన్నావు, సముద్రగాధంలో ఉన్న నీవు అక్కడ ఉన్నావు. ఈరోజు ప్రశ్న, అంతటా ఉన్న దేవుడు నీలో ఉన్నాడా? నీలో ఎందుకు లేడు? లేకపోతే ఎందుకు లేడు? కుటిలమైన మనస్సు కారణమేమో, యథార్థత లేకపోవడమేమో. ఆలోచించేయండి. ఆయన అంటాడు, వినయం గలవారి యొద్ద నేను ఉంటాను, నలిగిన మనస్సు గలవారి యొద్ద నేను ఉంటాను అంటాడు. యేసయ్య శిష్యులతో అంటాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట కైకొంటాడు, అప్పుడు నేను నా తండ్రి వారితో నివాసం చేస్తామంటాడు. ఈ రోజున ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ నీతో ఉన్నారా? త్రియేక దేవుడు నీతో ఉన్నారా? అంతటా ఉన్నాడు. అలా ఆయన ఎక్కడ ఉన్నాడు? అంతటా ఉన్నాడు. కానీ నీలో ఉన్నాడా లేదని గ్యారెంటీ లేదు. సంవత్సరం నుంచి ఉన్నాడు కానీ లేకుండా పోయాడు. ఉన్నప్పుడు మాత్రం బాగానే ఉండింది, లేనప్పుడు మనుషుల చేత శ్రమల పాలైపోయాడు, నలిగిపోయాడు, తన జీవితం అంధకారమైపోయింది, 2 కళ్ళు పొడవబడ్డాయి, గుడ్డివాడైపోయాడు. నిజంగానే దేవుడు నీ నుంచి దూరం అయిపోతే ఒక విధంగా చెప్పాలంటే గుడ్డివాడిగా మారిపోయేదానికి అవకాశం ఉంది, గుడ్డిగా బ్రతికేదానికి అవకాశం ఉంది, అవతారంగా మారిపోయేదానికి, దిక్కులేని వారిగా మారిపోయేదానికి, బలమున్న దేవుడు లేకపోతే బలహీనుడు అయ్యేదానికి కారణం. ఉదయకాల సమయంలో ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. భక్తి సింగ్ గారు అంటున్నారు, మనుషులు మన స్థితిని చూసి మనతో ఉంటారు, దేవుడు మాత్రం మన హృదయాన్ని చూసి మనతో ఉంటాడు. ఈరోజు నీ హృదయాన్ని పరిశుద్ధం చేసుకొని యథార్థత వైపుకు వెళ్తే, ఇదిగో విరిగి నలిగిన హృదయంతో వినయం కలిగిన మనస్సును ధరించుకుంటే, యేసుని ప్రేమించే మాటను కైకుంటే ప్రభు అంటాడు, నేను మీతో నివాసం చేస్తాను, యథార్థవంతులకు నేను తోడుగా ఉంటాను, వారితో నేను కలిసి జీవిస్తాను, వారి ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్ని కనుమరుగు చేసి రాజు మార్గంలో పెడతాను. ప్రభు మాట్లాడుతున్న మార్గం హృదయంలో విశ్వసించిన వారైతే నాతో కూడా కలిసి ప్రార్థన ఏకీవించండి. కళ్ళ వచ్చి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ప్రభు మాట్లాడిన మాటలు ఒకసారి నాతోనే ప్రభు మాట్లాడాడు అని ఒక నిర్ణయాన్ని మీరు తీసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ ప్రార్థన ఏకీవిద్దాం. ఎవరైతే ప్రభు మనలో పాల్పొందులు పొందుతారో వారు మాత్రమే పైకి లేచి నిలబడండి. ఒక తీర్మానం తీసుకుందాం. వాక్యం